సోమవారం ఇంతవరకు చదవకుండా మళ్ళీ సోమవారం వస్తుంది గుర్తుపెట్టుకోండి. కానీ నేను కోరుకునేది ఒక్కటే, మీరు మానవీయ విలువలు గల ఒక మంచి పౌరులు ఎదగాలని మా గురువులందరి కోరిక. ఆ విధంగానే నాకు ఎదిగిందని నేను మీరు చెప్పే ఎదిగిన వాళ్ళు ఎవరు, అసలు ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది మిస్ అయినా కొంచెం లేటే రావడం కదా. కాకపోతే అందరూ మంచి పొజిషన్లో ఉండాలని, అట్లాగే ఎవరైతే ప్రైవేట్ జాబ్ చేస్తున్నారని కొంచెం తక్కువగా అట్లా ఏదైనా ఫీల్ అయితే అట్లా ఏ ఫీలింగ్స్ రాకండి. ఎందుకంటే ప్రైవేట్ తక్కువగా, గవర్నమెంట్ ఎక్కువ. మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే అదే మనకి చాలా మంచి విలువ తెచ్చిపెట్టు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మనం చేసే పనిని గౌరవించాలి. గౌరవించినప్పుడు అది మనకి ఎక్కువ గౌరవాన్ని తెచ్చిపెట్టు. అందుకని మీరందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలని ఇట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం మేడం. సుమా ఫోన్ చేయగానే నేను ఎన్ని ప్రోగ్రామ్స్ మిస్ అయ్యా కదా, ఈసారి వస్తా. ఎందుకంటే నేను అందరినీ నిజంగా సాగవాలంటే నాకు ఒక సోదరులాగా. ఇక్కడ ఉన్నన్ని రోజులు వాళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతా ఉంటే చాలా బాధపడ్డా. భరతమేడి సార్ అంటారు, ఏం కాదు మేడం, మళ్ళీ వచ్చే వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, ఏం కాదు అని గుర్తు చేసింది సార్. మిగతా సార్ వాళ్ళు ఉంటారు కదా. ఎంత అంటే ఒక కుటుంబంలో ఎవరికైనా కోపం వస్తే అప్పటికప్పుడే అది తర్వాత కలుసుకొని మళ్ళీ మంచిగా ఉండేవాళ్ళు. అవన్నీ గుర్తు చేసుకుంటే ప్రజల నిజంగా ఒక గొప్ప పేరు. అది ఇక్కడ 12 సంవత్సరాలు చేసిన నాకు తెలుసు. చాలా వాళ్ళు 9 సంవత్సరాలకే గ్రేట్ వాళ్ళు ఎగరేసారు ఎక్కువ అని మీరు రికార్డ్ బ్రేక్ చేసిన సార్. మీరు నేను నిజంగా గర్వపడ్డా. ఒక మంచి స్కూల్లో 12 years చేసిన అని చెప్పేసి. ఇది నిజంగా ఇక్కడ మన గడిమలలో ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం. అది నిజంగా కూడా ఒక మంచి ప్రోగ్రామ్ ఇక్కడ జరిగింది. ఇట్లాంటి స్కూల్ని నిజంగా మేము ముందు చూడలేము. మీలాంటి మంచి విద్యార్థులు మనకి ద్వారా కూడా అనిపించారు. విద్యార్థులు అంటే మేము అప్పుడు కొంచెం కోపంగా ఉన్నారేమో అనిపిస్తుంది నాకైతే. కోపంగా ఉండకుండా ప్రేమగా అందుకే ప్రేమ కూడా కోపంగా ఉన్నప్పుడు కోపంగా ఉన్నాం. మా అందరినీ కూడా కుటుంబంతో మన కలిపినందుకు మీ అందరికీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నేను స్పెషల్ చెప్పాల్సింది మా బావని పెట్టుకున్నాను. నేను ఫోన్లో ఉంటున్నాను కాంటాక్ట్లో, కానీ కలుసుకోవడం మిస్ అయ్యి లేకపోతే చాలా మిస్ అవుతున్నాను. మీరందరి వల్ల మళ్ళీ ఒకసారి మనం అందరూ కలుసుకున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ అందరికీ థ్యాంక్ యూ అందరికీ. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. మీకు ఏ రకంగా నన్ను హెల్ప్ కావాలంటే మేము అందరం ఉన్న బిడ్డ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ మేడం. హైదరాబాద్ మేడం గారు మాట్లాడుతున్నారు.